సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము ఒక తెలుగుదేశం లీడర్ మరి రమణ అనే వ్యక్తి అనవసరమైన వ్యాఖ్యలు, సంబంధం లేని మాటలు మాట్లాడడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మొన్న వాళ్ళ ఒక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ పెళ్లిలో మన ఆర్థిక మాజీ శాఖ మంత్రిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. దానికి అతని కుమారుడు అటెండ్ కావడం జరిగింది. దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. పక్కన పెట్టినాడు, పార్టీలోనే పూర్తి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టినాడనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం, ఎలా ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటాను అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అని ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీది నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి వాళ్ళతో చేపించి మెప్పు పొందు, కానీ ఇట్లా ఒక దగ్గర మెప్పు పొందడానికి అనవసరం వ్యాఖ్యలు చేయొద్దు రమణ గారు. మీరు బుగ్గన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్లు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. పెట్టి ఎంక్వైరీ పెట్టించుకోండి. దాని గురించి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమవుతుంది? ఒకసారి చేసి నిరూపించుకోండి. ఇప్పుడు డోన్లో లిక్కర్ స్కామ్ అంటారు. లిక్కర్ స్కాముల గురించి చెప్పండి. డోన్లో ఏం లిక్కర్ స్కాములు జరిగినా, ఎవరు ఏం చేస్తున్నారో, ఏం కదా లిక్కర్ స్కాములు చూసుకోండి, మీకు తెలుస్తుంది. దాని లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు? చూడండి. మీరు ఇంకొక వ్యక్తి యూట్యూబ్లో మాట్లాడతాడు. అతను గత వైసీపీ గవర్నమెంట్లో బుగ్గన రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బేతంచెర్లకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని, నేను బతకలేకుంటున్నాను, నా పరిస్థితి బాగలేదు, ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది, నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను కోట్ల కుటుంబంలోని కొన్ని కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గన రాజనాథ్ రెడ్డిని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి, నేను పని చేసుకుంటానన్నా, నేను పని చేసుకోకూడదు, నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ పడిచ్చిన వ్యక్తి అతను. ఈరోజు యూట్యూబ్లో ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వాట్సాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి, ఇంట్లో సింగిల్ పర్సన్లు పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పి వచ్చినాడు. అది రాజనాథ్ రెడ్డి గారికి, దశరథ రామిరెడ్డి గారికి ఇద్దరికీ తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకు తెలియదు. దాంట్లో మాకేదో కొంత తెలుసు. ఈరోజు అక్కడ మెప్పు పొందాల ఉద్దేశంతో బుగ్గన రాజనాథ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఇతను. మీరు అలా చేయొద్దండి. ఒకే పక్క ఉండి రాజకీయం అనేది రాజకీయంగా చేయండి. మీరు మా ఎమ్మెల్యేని, మా మినిస్టర్ని విమర్శిస్తున్నారు, మేము కూడా అన్ని విమర్శించాలన్న పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకొని రాజకీయం హుందాగా చేస్తే బాగుంటుంది. ఈ హుందాతనం లాస్ట్ 5 ఏళ్ళలో డోన్లో ఒక హుందాగా నడిచినాయి రాజకీయాలు. ఈ 5 ఏళ్ళు కూడా అట్లే చేయండి. డెవలప్మెంట్లో పోటీ పడండి, అభివృద్ధి చేయండి. ఇది ఎప్పుడే కానీ మన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. జాగ్రత్త, ఖబర్దార్.